తిను పదార్థం వేరు, విగ్రహార్పితమైన ప్రసాదం వేరు. తిను పదార్థము మీరు ఏది పెట్టినా నేను తినడానికి సిద్ధమే. ఏది పెట్టినానంటే అది నా యొక్క బౌండరీస్కి సరైనదైతే ఖచ్చితంగా తిను పదార్థం ఏదైనా నేను తింటాను. ఏదైనా ఒక చేదు తెచ్చి నన్ను తినమంటే నేను తినలేనేమో, కానీ ఒక స్వీట్ తెచ్చి తినమంటే నేను ఖచ్చితంగా తినగలుగుతాను. తిను పదార్థం ఏదైనా తినడానికి నేను సిద్ధమే. కానీ విగ్రహార్పితమైనది బైబిల్ చాలా ఖచ్చితంగా ఖండిస్తూ ఉంది. విగ్రహానికి అర్పించింది ఏది కూడా మీరు తినొద్దని బైబిల్లో స్పష్టంగా. విగ్రహాలకు అర్పించింది ఏది తినరు మీరు, విగ్రహానికి ఇచ్చింది ఏది కూడా, విగ్రహాలకు అర్పించింది ఏది తినరు, ఏది కూడా తినకూడదు. రైట్. మాకు ఊర్లో నాకు ఒక 7-8 ఎకరాల వ్యవసాయం ఉంది. వరేస్తాం మేము. ఆ వరి కోసే ముందు మా అమ్మ నాన్న ఇద్దరు కలిసి ఇంత మోతాదులో మొదటగా వరి కట్ చేసి అక్కడ ఎల్లమ్మ దగ్గర పెడతాం, లేదంటే పోచమ్మ దగ్గర పెడతాం. అంటే దాని అర్థం ఏంటి? మేము వరి కోసే ముందు కొంతవరకు దేవుళ్లకు అర్పితం చేసినట్టే కదా. మరి ఆ లెక్కను చూస్తే మరి మీరు ఆ వరి నుంచి వచ్చిన ధాన్యాన్ని అంతా మీరు తినొద్దు కదా రైస్ రూపంలో, ఎందుకు తింటున్నారు అంటే మీరు ఇంకొకటి. ఇందాక ఒక ఉదాహరణ, నేను పెళ్ళికి వెళ్ళినా, మా మిత్రుని పెళ్ళికి వెళ్ళినా, నేను భోజనం చేసిన అన్నారు. ఏ హైందవ సోదరుడు పెళ్లి చేసుకున్నా కూడా మొదటగా వారి పెళ్లిలో దేవుళ్ళకు అర్పించిన ఏటపోతులేక వస్తారు, పొట్టెళ్ళైనా ఏదైనా కూడా. అంటే అందులో కూడా మీరు మరి దేవునికి అర్పించినట్టే కదా, అవి ఎట్లా తిన్నారు మరి? బ్రదర్, మీరు అనేక క్వశ్చన్స్ వేశారు. ఒక్కొక్కటిగా నేను జవాబు చెప్పాలని ఆశపడుతున్నాను. నెంబర్ 1, తిను పదార్థం వేరు, ప్రసాదం వేరు. ప్రసాదం అనేది విగ్రహానికి అర్పించినటువంటిది. ఈ యొక్క ప్రసాదం గురించి బైబిల్ ఏం చెప్తుందంటే తిను పదార్థం ప్రసాదం వేరు వేరు కాదు, రెండు ఒకటే. తిను పదార్థం వేరు, ప్రసాదం వేరు. ఖచ్చితంగా ఏ తిను పదార్థము ప్రసాదం కాలేదు, ఏ ప్రసాదము కూడా సాధారణమైన తిను పదార్థం కాలేదు. చెప్పండి. ఇప్పుడు బైబిల్ అలాగే హిందూ ధర్మశాస్త్రాలు ఏమని చెప్తా ఉన్నాయని అంటే కనుక, ప్రసాదము అనేది విగ్రహారాధనలో ఒక భాగము. ఈ యొక్క ప్రసాదము తినడం ద్వారా నేను అంటే ఎవరైతే ఇతర మతస్థులో లేకపోతే ఎవరైతే హిందూ సహోదరులే ఉన్నారో ఆ ప్రసాదం తినేటువంటి వ్యక్తి విగ్రహారాధనలో డైరెక్ట్గా వెళ్ళి ఆయన పూజ చేసి ఆ యొక్క పళ్ళెం పట్టుకుని పూజ చేయక్కర్లే. ఎప్పుడైతే ఈ ప్రసాదం తిన్నాడో ఆ యొక్క విగ్రహారాధనలో ఇతడు పాలుభాగస్తుడు, లేదా ఆ యొక్క విగ్రహారాధనతో ఇతను ఏకీభవించినట్టు. ప్రసాదం ఎందుకు తింటారు హిందువులు అనేది చాలా ప్రాముఖ్యం. ఆరిజిన్లోకి మనం వెళ్ళిపోదాం. ప్రసాదము హిందువులు తినడానికి గల కారణము, ఆరాధన అనంతరం తింటారు, ఆరాధనకు ముందు తింటారు. కారణం ఏంటో తెలుసా బ్రదర్? ఈ యొక్క ప్రసాదము ద్వారా నాకు ఆశీర్వాదం కలుగుతుందని అందులో ఉన్నటువంటి నమ్మకం. నెంబర్ 2, ప్రాముఖ్యంగా మీరు ఇక్కడ జాగ్రత్తగా వినాలి. ప్రసాదం తినే ప్రతి వ్యక్తి యొక్క విశ్వాసం ఏంటో తెలుసా? ఈ ప్రసాదం నాకు రక్షణ ఇస్తుంది అని వారు నమ్ముతున్నారు. ఈ యొక్క మాట నేను చెప్తుంది కాదు, భగవద్గీతలో శ్రీకృష్ణుడే డైరెక్ట్గా ఆయన కోట్ చేస్తూ ఉన్నాడు. 3వ అధ్యాయము 13వ శ్లోకంలో భగవద్గీతలో రాయబడి ఉంది, ఎవరైతే ఒక వ్యక్తి విగ్రహానికి అర్పించింది అతను తింటాడో అతను దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నాడు కనుక అతని యొక్క పాపాలు తొలగించబడతాయి, అతను రక్షించబడతాడనేది హైందవుల యొక్క విశ్వాసం. చాలామందికి ప్రసాదం ఎందుకు తింటారో తెలియదు, వారు తినేస్తారు. వారి యొక్క విశ్వాసం ఏంటంటే 1, ఆశీర్వదించబడతాం, 2, రక్షణ కలుగుతుంది. బైబిల్ ఏమని చెప్తా ఉందంటే కనుక, నా ద్వారా తప్ప మీరు ఏ రీతిగా కూడా రక్షణ పొందరు. అంటే ఒక క్రైస్తవుడు ప్రసాదం తినడం ద్వారా, ఒక క్రైస్తవుడు ప్రసాదం అంగీకరించడం ద్వారా ఈ దేవుడు మాత్రమే కాదు ఆ దేవుడు కూడా ఉన్నాడు, ఈ దేవుడు మాత్రమే రక్షించడం కాదు ఆ దేవుడు కూడా రక్షిస్తాడు, ఈ దేవుడు మాత్రమే ఆశీర్వదించడం కాదు ఆ దేవుడు కూడా ఆశీర్వదిస్తాడని ఆ యొక్క క్రైస్తవుడు, ఆ యొక్క ముస్లిం లేదా ఆ ప్రసాదము తినేటువంటి వ్యక్తి అతడు అంగీకరించినట్టే. గనుక ప్రసాదము తినడానికి చాలామంది క్రైస్తవులు ఎందుకు అంగీకరించారంటే కేవలము యేసుక్రీస్తు మాత్రమే రక్షకుడని మేము నమ్ముతాం, అది మా విశ్వాసము. ప్రసాదము తినము అని చాలామంది చాలా ఖండితంగా కొంచెం హర్ట్ అయ్యే విధంగా చెప్తూ ఉంటారు. అలా చెప్పాల్సిన అవసరం లేదు. చాలామంది నన్ను కూడా ప్రసాదం తినమని అడిగినప్పుడు, బ్రదర్ నేను తినలేనండి, ఐఎమ్ సారీ అని నేను చాలా చక్కగా దాన్ని తిరస్కరిస్తాను. ఎందుకు అని అంటే నా బైబిల్ చెప్తుంది బ్రదర్ తినొద్దని. ఇంత ఎక్స్ప్లెనేషన్ ఈరోజు స్టూడియోలో ఇవ్వడానికి గల కారణము మా క్రైస్తవ సహోదరులు తెలుసుకోవాలి, నా హిందూ సహోదరులు తెలుసుకోవాలి. ప్రసాదం ఎందుకు తింటున్నారో చాలామంది హిందువులకి తెలియదు. బహుశా ఇప్పుడు వింటున్న మీకు కూడా కొంతవరకు క్లారిటీ ఉండొచ్చు, కొంతవరకు లేకపోవచ్చు. సో ప్రసాదం తినకపోవడానికి గల ప్రాముఖ్యమైన కారణము ఇదే. అంటే ప్రసాదంలో ఏముంటుందని, అంటే ఇప్పుడు నేను
ప్రసాదంలో నేను లేను, లేదంటే దేవుడు నేను ఒక్కడిని అని చెప్పి యేసుక్రీస్తు చెప్తారని చెప్తున్నాను. అంటే ఇతర మతస్థులు లేదంటే ఇతర సోదరులు చేసిన ప్రసాదం తింటే మీకు వచ్చే ఇబ్బంది ఏందంటున్నా. అందుకే ప్రభు వాక్యము ఏమంటుందంటే గనక ప్రతిదీ మీరు ఏం ఫాలో అయినా ప్రభు వాక్యంతో ఫాలో అవుతారా? ఖచ్చితంగా ప్రభు వాక్యంతో. ఖచ్చితంగా. మరి ఆ లెక్కను చూసుకుంటే బైబిల్ని నమ్మే వ్యక్తులంతా కూడా తప్పుదోవ పట్టాల్సినంత అవసరం లేదు కదా. మరి ఈరోజు ఆ పరిస్థితి లేదే. మనందరం కూడా పాప స్వభావం కలిగిన వారు. ఇది ఒక మత గ్రంథం చెప్పట్లేదు, అవును, ప్రతి మత గ్రంథం కూడా చెప్తా ఉంది. ప్రతి దాంట్లో ఉంటుంది. దేవుని వాక్యం అంటా ఉంది బైబిల్లో, నీతిమంతుడు లేడు ఒక్కడునూ లేడు. అంటే ఒక్కరు కూడా నీతిమంతులు లేరు, ప్రతి ఒక్కరు కూడా పాపాత్ములే. యజ్ఞవల్క్య స్మృతిలో యజ్ఞవల్కుడు అనే ఒక ఆయన యజ్ఞవల్క్య స్మృతి రాశాడు. అందులో ఆయన అంటాడు కదా, మనుస్మృతిలో కూడా ఈ మాట ఉంటుంది, యదాహ్నాత్ కురితే పాపం తదాహ్నాత్ ప్రతిమృత్యుతే. యదాహ్నాత్ కురితే పాపం అంటే మానవుడిగా పుట్టిన ప్రతి ఒక్కడు కూడా పాపము చేయాలి. చేస్తావు కాదు, మానవుడిగా పుట్టిన ప్రతి ఒక్కడు కూడా పాపం చేయాలి. తదాహ్నాత్ ప్రతి మృత్యుతే అంటే పాపము చేసిన ప్రతి ఒక్కడికి కూడా మృత్యువు తథ్యము. అందుకే దేవుడే తన రక్షకుడిగా దిగి వచ్చి మనందరినీ కూడా రక్షించాడు. కనుక మనందరం కూడా పాపాత్ములమే, ఇందులో ఎలాంటి సందేహం లేదు. ఒక ఆయన గురించి అందుకే నేను జ్ఞాపకం చేశాను, మీరు పాపాత్ములను బైబిల్ అంటుంది అంటున్నాడు. పాపాత్ములను బైబిలే కాదు, ఖురాన్ చెప్తా ఉంది, బైబిల్ చెప్తా ఉంది, హిందూ మత గ్రంథాలు చెప్తున్నాయి. ఖురాన్ అంటది కదా, ఎవ్రీ సన్ ఆఫ్ యాడమ్ సిన్స్. మహమ్మద్ ప్రవక్త పదే పదే ఈ కొటేషన్ ఇస్తాడు. ఆదాము నుంచి వచ్చిన ప్రతి ఒక్కడు కూడా పాపము చేసి తీరుతాడు. ఏంటి అంటే గనక పాపము మన యొక్క స్వాస్థ్యం. సిన్ ఈజ్ అవర్ ఇన్హెరిటెన్స్. కనుక ప్రతి ఒక్కరు కూడా పాపం చేయాలి. మరి పాపం నుంచి ఎవరు విడిపిస్తారంటే ఆ ఒక్కడే ఉన్న దేవుడు రావాలి, ఆ ఒక్కడే ఉన్న దేవుడు ప్రాణం పెట్టాలి, బలియాగముగా ఆయన చనిపోతే తప్ప ఏమాత్రం కూడా ఎవరికి పాప పరిహారము కలగదు. ఆయన మరణించిన తర్వాత ఆయన ఆ యొక్క రక్తం ద్వారా మనందరం కూడా మన పాపాలు కడగబడతాయని ప్రతి మత గ్రంథం కూడా క్లియర్గా, వెరీ క్లియర్గా, ఇంత క్లియర్గా అయితే ఉంది కదా. అయితే మీలాంటి ఇంటెలెక్చువల్స్ లేదంటే కొంతమంది ఎడ్యుకేటెడ్ అయి సమాజాన్ని చదివిన వాళ్ళు, సొసైటీని కొంతవరకు తెలుసుకునే ప్రయత్నం చేసిన వాళ్ళు, మీ ఇంటెన్షనల్గా మీ పర్సనల్గా ఫీలింగ్గా ఇది చెప్పండి, సొసైటీ కూడా అర్థం అవ్వాల్సిన అవసరం ఉంది. ఇన్నేళ్లుగా దశాబ్దాల కాలం నుంచి ఎన్నో ఏళ్ళుగా మన పూర్వీకులు వారి వారి నమ్మకాలని వారి వారి స్వభావాల్ని దేవుళ్ళ పైన నమ్మకం ఉంచుకుంటూ వస్తున్నారు. కానీ ఇప్పుడు ఎందుకు మత ఘర్షణలు ఎక్కువ అవుతున్నాయి, మత ఘర్షణలకి ప్రేరేపితం ఎక్కువైతుంది అని అంటే ఏం చెప్తారు? గతంలో లేకుండే ఇలాంటి పరిస్థితులు, ఇలాంటి ఘర్షణమైన వాతావరణాలు లేకుండే. కానీ ఇప్పుడు ఈ రకంగా రాను ఏమైపోతుందని అంటే అతను క్రిస్టియన్ అని అంటే ఏదో అంటరాని వాడు అన్నట్టు, లేదంటే వీడు హిందూ అని అంటే వీడేదో సొసైటీలో తిరగొద్దు అనేటట్టు ఈ రకంగా ఎందుకు పోర్ట్రేట్ అవుతుంది? దీనికి సొల్యూషన్ ఏదైతే బాగుంటుంది? అప్పటికి ఇప్పటికీ ఉన్నటువంటి తేడా, అప్పట్లో సోషల్ మీడియా లేదు, ఇప్పుడు సోషల్ మీడియా ఉంది. అవును. అప్పటికి ఇప్పటికీ ఉన్న తేడా, అప్పట్లో ఫోన్పే గూగుల్ పేస్ లేవు, ఇప్పుడు ఫోన్పే గూగుల్ పేస్ వచ్చినాయి. ఎప్పుడైతే ఫోన్పే గూగుల్ పే తీసేస్తారో, ఎప్పుడైతే ఒక భక్తుడు ధర్మ ప్రచారం పేరుతోనో లేకపోతే సువార్త పేరుతోనో ఏదో వీరు ఉద్ధరిస్తున్నారని భక్తుడు ఎప్పుడైతే నమ్మడం మానేస్తాడో ఆ రోజు ఈ గొడవలు ఖచ్చితంగా ఆగిపోతాయి. ఎంతకాలం అయితే నువ్వు ఆ యొక్క దుర్మార్గులను పోషిస్తావో, ధర్మ ప్రచారం పేరు చెప్పి ఏదో సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ధర్మ ప్రచారం పేరుతో ఆ యొక్క కొందరి మీద దాడి చేయడం. ఆయన ఎవరో దేశభక్తి అంటే అనుకుంటున్నాడు, మైసూర్ పాక్లో పాక్ తీసేస్తే దేశభక్తి అనుకుంటున్నాడు. ఏంటంటే పాకిస్తాన్ పాక్ కనుక ఆయన మైసూర్ పాక్ అంటే పాకము అని కూడా తెలియనివాడు దేశభక్తుడు. సో ఎప్పుడైతే ఈ యొక్క ధనము ట్రాన్సాక్షన్స్ ఆగిపోతాయో ధర్మ ప్రచారం ఆగిపోద్ది, సువార్త కూడా చాలామంది తగ్గిపోతారు. ఎందుకనంటే కొందరు డబ్బుల కోసమే సేవ చేయడానికి పాస్టర్ అనేటువంటి ట్యాగ్ లైన్ తగిలించుకోవడానికి గల కారణం ఏంటంటే ఎలాంటి చదువు అక్కర్లేదు, ఎలాంటి డిగ్రీ అవసరం లేదు. అయ్యా నీకు ఎవరు ట్రైనింగ్ ఇచ్చారంటే నాకు దేవుడే ట్రైనింగ్ ఇచ్చాడు అంటున్నారు. ట్రైనింగ్ ఎందుకు అని తిరిగి ప్రశ్నిస్తూ ఉన్నారు. నేను అంటాను కదా, ట్రైనింగ్ అవసరం అంటారా? పాస్టర్కి పాస్టర్ అవ్వాలంటే ట్రైనింగ్ తీసుకోవాలన్నా, చాలా మందికి తెలియదు. ఇది ఖచ్చితంగా తీసుకోవాలి అని రూల్ ఏం లేదు, కానీ తీసుకోవడం వల్ల చాలా మంచిది. ఓకే. తీసుకున్నట్టు ద్వారా మనం ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు, ఎందుకు మాట్లాడాలి, ఎందుకు మాట్లాడకూడదు, ఎంత మాట్లాడాలి, ఎంత మాట్లాడకూడదు అనేది మనకు కొన్ని తెలుస్తూ ఉంటాయి. కొంతమంది హిందూ దేవీ దేవతలను దూషించడానికి కారణం ట్రైనింగ్ లేకపోవడం. కొంతమంది ఈ స్వస్థతలు ఏవో జరిగిపోతాయని కచ్చీఫ్లు నూనెలు అమ్ముకోవడానికి, పండ్లు అమ్ముకోవడానికి కారణము ట్రైనింగ్ లేకపోవడం. ఎవరయ్యా నీకు ట్రైనింగ్ ఇచ్చారంటే నాకు దేవుడే ట్రైనింగ్ ఇచ్చారంటున్నారు కొంతమంది. నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను, బైబిల్లో ప్రతి భక్తుడు కూడా ట్రైనింగ్ తీసుకున్నవాడే. కొందరు కొద్ది రోజులు తీసుకున్నారు, కొందరు కొద్ది నెలలు తీసుకున్నారు,
కొందరు కొన్ని సంవత్సరాలు తీసుకున్నారు. చివరికి ప్రభువైన యేసుక్రీస్తు కూడా తన 12వ ఏట నుండి 30వ సంవత్సరం వరకు ఆయన ఎక్కడున్నాడో కనబడలే. నేను అంటాను కదా, ఆయన ట్రైనింగ్ తీసుకున్నాడు అంటాను. మోషే 120 సంవత్సరాలు బ్రతికితే మొదటి 39.5 సంవత్సరాలు ఆయన ఐగుప్తులో గడిపాడు. ఓకే. చివరి 40 సంవత్సరాలు ఆయన ప్రజలని ఆ యొక్క అరణ్యంలో నడిపించాడు. ఆ మధ్యలో 40 సంవత్సరాలు ఆయన దేవునితో ట్రైనింగ్ అయ్యాడు. శిష్యులు 3.5 సంవత్సరాలు యేసుక్రీస్తుతో తిరగడానికి గల కారణం వారు ట్రైనింగ్ తీసుకున్నారు. సేవకులందరిలో, యాజకులందరిలో గొప్పవాడైన సమూయేలు, ఆయన ఈ ఏలీ దగ్గర ట్రైనింగ్ తీసుకున్నాడు. ఇలా చెప్పమంటే ప్రతి సేవకుడు ఎంతకాలం ఎవరి దగ్గర ట్రైనింగ్ తీసుకున్నాడో నా దగ్గర ఒక నోట్స్ ఉంది, నేను ఇవ్వగలుగుతాను. ప్రతి ఒక్కరు కూడా బైబిల్లో కొన్ని రోజులు, కొన్ని నెలలో, కొన్ని సంవత్సరాలు వారు ట్రైనింగ్ అయిన తర్వాతే దేవుని యొక్క పరిచర్లోకి వచ్చారు. అందుకే ఆ రోజు సేవకులు కష్టాలు వచ్చినా, శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు కలిగినా, అన్నమున్నా లేకపోయినా, రాజులు చంపుతానన్నా బెదిరించినా వారు పరిచర్య ఆపలే. ఈరోజు సరిగ్గా మీరు 2 కేకలు వేసారనుకోండి, చర్చ్ మూసే అనగానే చర్చ్ మూసేస్తారు. కారణం ఏంటి? ట్రైనింగ్ లేకపోవడమే. వాళ్ళలో నిజాయితీ చాలా తక్కువ ఉండడం వల్లనే. నిజాయితీ తక్కువ అని నేను చెప్పను, కానీ దేవుని గురించి కొంత ట్రైనింగ్ అయితే ఎక్కడ ఏం చేయాలనేది మనకు బాగా తెలుస్తుంది. కానీ అసలు పాస్టర్కి లేదంటే సామాన్య ఒక దైవజనుడికి అతని దగ్గర ఉన్నదేంటి, ఇతని దగ్గర లేనిదేంటి అంటే, ప్రతి ఒక్కరు ఇప్పుడు మీరు చూస్తున్నారు, ఒక బ్లేజర్ వేసుకొని నేను పాస్టర్ అని చెప్పి వచ్చేస్తున్నాడు. అసలు ఎవరు పాస్టరు, ఎవరిని నమ్మాలి, ఎవరు నిజమైన పాస్టర్లు అంటే అది మనము ఖచ్చితంగా విశ్వాసులకే వదిలేయాలి. ఎందుకనంటే బ్రదర్, ఈరోజు ఒక పేరు చెప్పి మీరు పదే ఒక పేరు ఇందాక నుంచి అంటూ ఉన్నారు. ఆయన ఒక్కడే దొంగ అని మీ ఉద్దేశమా, లేకపోతే నా ఉద్దేశమో కాదు. ఓకే, చాలామంది దొంగలు ఉన్నారు. ఒక ఉదాహరణ చెప్పాలనేది మీ యొక్క ఆలోచన. మీకు తెలిసిన పేరు ఒకటి చెప్తా ఉన్నారు, కానీ చాలామంది దొంగలు ఉన్నారు. నీకేదో జరిగిపోతుంది అని కొంతమంది, దేవుడు నీతో మాట్లాడమన్నాడు అని చెప్పేవారు కొంతమంది, నూనె బాటిల్ అమ్ముకునేవారు కొంతమంది, కర్చీఫ్లు అమ్ముకునేవారు కొంతమంది, పడగొట్టేవారు కొంతమంది. నేను అంటాను కదా, యేసుక్రీస్తు ఎన్నడూ ఎవరిని పడగొట్టలే, ఆయన పడిన వారిని లేవనెత్తాడు. ఓకే. సో ఇప్పుడు పాస్టర్లు పడగొడుతున్నారు, యేసుక్రీస్తు ఎవరిని పడగొట్టలే. ఓకే. ఇప్పుడున్న యంగర్ జనరేషన్కి యాజ్ ఏ ఇంటలెక్చువల్ పాస్టర్గా ఒక మంచి సందేశాన్ని ఇవ్వాలి త్రూ అవర్ ఛానల్ అని అంటే వ్యూవర్స్కి ఏం చెప్తారు మీరు? దేవుని పరిచయకు వచ్చే ముందు 1కి 10 సార్లు మీరు చెక్ చేసుకుని రావాలి అనే సందేశాన్ని ఇస్తాను. నెంబర్ 2, మీరు మంచిగా ట్రైనింగ్ తీసుకుంటే మంచిదే. ట్రైనింగ్ లేకపోతే మేము సేవ చేయొద్దంటే ఖచ్చితంగా చేయి, కానీ దేవుని పిలుపు ఉండాలి. చాలామంది దేవుని పిలుపు లేకుండానే వస్తున్నారు. ఫాదర్ ఫోర్స్ చేస్తేనో, తండ్రి పాస్టర్ అయితే ఖచ్చితంగా నేను పాస్టర్ అవ్వాలి అన్నట్లుగా ఆ తండ్రి ఫోర్స్ చేయడము, వీళ్ళు రావడము, అదేదో వాళ్ళ జన్మ హక్కు. దీన్ని నెపోటిజం అంటాం. నెపోటిజం. మీరు యాంకర్ కనుక మీ అబ్బాయి కూడా యాంకర్ అవ్వాలి, నేను పాస్టర్ కనుక నా కుమారుడు కూడా పాస్టర్ అవ్వాలి, ఈ యాక్టర్ కొడుకు యాక్టర్ అయినట్టుగా, డాక్టర్ కొడుకు డాక్టర్ అయినట్టుగా. ఇది పాస్టర్ కొడుకు పాస్టర్ అవ్వడానికి వీల్లేదు. ఎందుకనంటే అది శరీర సంబంధమైనది, ఇది ఆధ్యాత్మికమైనది. ఒక డాక్టర్ ఒక మనిషినే చంపగలడేమో, ఒక యాక్టర్ తనకి సరిగ్గా యాక్టింగ్ రాకపోతే కూర్చున్న ఆడియన్స్ని మెప్పించలేడేమో, కానీ ఒక ఆధ్యాత్మిక గురువు ఒక్క పదము తప్పు పలికితే దేశం మొత్తం కూడా అల్లర్లు చెలరేగేటువంటి అవకాశం ఉంది. కనుక నువ్వు పాస్టర్ కొడుకు అయినంత మాత్రాన పాస్టర్ అవ్వాలని లేదు, నువ్వు పాస్టర్ ఇంట్లో పుట్టావు కాబట్టి పాస్టర్ అయిపోవాలని లేదు. ఒకవేళ దేవుని పిలుపు నీకు ఉంటే నిన్ను పాస్టర్ అవ్వకుండా ఏ ఒక్కరు కూడా ఆపలేరు. ఎనీవే, రైట్ బ్రదర్. అడగంగానే మా స్టూడియోకి వచ్చి ఇంత టైంని కేటాయించారు. దాదాపు చాలా మటుకు నాకు తెలియని విషయాలు కూడా మీ ఇంటర్వ్యూ ద్వారా నేను ఇంతసేపు కొంతవరకు నేర్చుకున్నా. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్, వచ్చి టైం కేటాయించినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. ఒక చిన్న మాట నేను చెప్పాలని ఆశపడుతున్నాను. చెప్పండి. ఈ యొక్క ఎడ్యుకేట్ చేసే ఆ యొక్క క్రమంలో, ప్రజలను ఎడ్యుకేట్ చేసే క్రమంలో కొన్ని పదాలు ఒక్కొక్కసారి తప్పు రావచ్చు. అంటే ప్రజల యొక్క ఒపీనియన్, నా ఒపీనియన్గా నేను చెప్తా ఉన్నాను కనుక, సో కొన్ని పదాలు ఒకవేళ తప్పుగా అనిపించి ఉంటే హిందూ సహోదరులు నేను అడుగుతున్నాను, బ్రదర్, సనాతన ధర్మం మీద మా పోరాటం కాదు, ఇస్లాం మీద మా పోరాటం కాదు, క్రైస్తవుల మీద మా పోరాటం కాదు. మా పోరాటము మేల్కొల్పుటే మా యొక్క పోరాటం. ప్రతి ఒక్కరిని కూడా మేల్కొల్పాలి. రాషనలిస్టులు ఉన్నారు, ఎథిస్టులు ఉన్నారు, సేవకులు ఉన్నారు, మన అందరం కూడా మేల్కొల్పాలి. కనుక ఒకవేళ ఏదైనా పదం కొంచెం అటు ఇటుగా అనిపిస్తే దయచేసి నన్ను మన్నించండి. మరిన్ని విషయాల్ని మీతో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్.